అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అరే బిడ్డ, ఈ డేంజర్ రాస్తూనే నాకు రాలా. నన్ను చూస్తే కాకి అరవదు, కుక్క మరగదు, చెట్టు ఊగదు, కరెంట్ ఎలగదు. అలాంటి నాతోనే లొల్లి చేస్తావురా? ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. నా పేరు బ్లేడ్ బాబ్జీ. నా పేరు వింటే కాకి అరుస్తుంది, కుక్క మురుగుతుంది, చెట్టు ఊగుతుంది. కానీ మనిషే నీలాగా సైలెంట్ అయిపోతాడు. ఏం జరిగింది? చూస్తే కనబడ్డంలా మర్డర్. ఎవరు చేసి ఉంటారు? అదే మనం కనిపెట్టాల్సింది. మిస్టర్ కానిస్టేబుల్, దట్ ఈస్ టూ మచ్. ఎక్కడి వాళ్ళక్కడే ఉండి. ఏమైంది? మర్డర్. మడ్రా? పట్టపగల 10 మందిలో మడ్రా? పట్టపగలు కాదు, మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే. దేంతో చేశాడంటారు? బ్లేడ్. బ్లేడా? మడ్రలు కూడా మరీ ఇంత చీప్ గా చేస్తున్నారా? కాదు, కాస్ట్లీ. 25 లక్షలు. 25 లక్షలా? ఒక్క మడ్ర చేస్తే 25 లక్షలా? నేను డిగ్రీ చదివి 1000 రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లంతా అడుక్కు తింటున్నాను. ఒక్క మడ్రకు అంత డబ్బా? చేస్తావా? అమ్మో. చూసినట్టు చెప్పండి. పోలీసులకు హెల్ప్ చేయండి. నిజాయితీ గల పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి. అద్భుతమైన అవకాశం. మీలో మర్డర్ చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్, వాళ్ళకి మంచి ప్రజెంటేషన్స్ ఇస్తాను. వాడేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ, వాడి హైట్ చెప్తే ఫ్రిజ్, ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్, వాడిని పట్టి ఇస్తే 2 లక్షల డబ్బులు లేక ఒక మారుతి కారు. ఎక్కడ చూసావురా? ఆయన నిజంగా ఉత్తునే మరి టీకి కూడా డబ్బులు లేవు బాబాయ్. అందుకని ఆ ఎస్ఐ గారు మరీ ఎర్రంగలప్పలో ఉన్నాడు. ఆయన క్యాష్ చేసుకుందామని. నమస్తే సార్. నిజంగా వాడిని నువ్వు చూసావా? నిజంగానే చూశాను సార్. ఈ డబ్బుతో హంతకుండా పట్టుకుంటాను, గోల్డ్ మెడల్ కొట్టేస్తాను. పద స్టేషన్ కి. సార్, పోలీస్ స్టేషన్ ఎందుకు సార్? మీరు నేను హంతకుడిని చూశానన్న విషయం పబ్లిసిటీ చేశారనుకోండి, ఆ విషయం హంతకుడికి తెలిసిపోద్ది. అది నిజమే రోయ్. సార్, నేను వాడిని చూసిన వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాను. వెంటనే మీరు హంతకుడిని పట్టేసి గోల్డ్ మెడల్ కొట్టేయండి. నీలాంటి నిజాయితీ గల సిటిజన్ ఒక్కడుంటే చాలు. నీ పేరేదైనా సరే, ఇక నుంచి నువ్వు నాకు భారతీయుడవు, అపరిచితుడవు. సార్, ఇక నుంచి నేను మీకు సుపరిచితుడిని. ఈ ప్రాసలం అనేసి వాడు కనపడగా నాకు కొంచెం ఇన్ఫర్మేషన్. ఓకే సార్. కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి, ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే. సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు సార్. నా దగ్గర సెల్ లేదు, కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు సార్. ఒక నిజాయితీ గల పౌరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు. ఇదిగో 5000 తీసుకో, సెల్ ఫోన్ కొనుక్కో. థ్యాంక్స్ అండి. కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి. అంటే బిల్లు వస్తే కూడా చెప్తావా? సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా? అబ్బో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కూర్చో. వాడి చావు నీ సెల్లకు వచ్చింది. లక్కీ ఫెలో. థ్యాంక్ యూ. ఏం సార్, తోక తెగిన బల్లిలా అటు ఇటు తిరుగుతున్నారు? నేను బల్లిని కాదురా, డైనోసార్ ని. అదే సార్, తోక తెగిన డైనోసార్ లాగా అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకు? అరే, బల్లెంటే తోక దిగింది బాగుంది, డైనోసార్ కూడా తోక దిగిందా? అసలే ఆ సూర్యులు కనపడక నేను టెన్షన్ లో ఉంటే 5000 ఇచ్చారుగా, పరారా ఇంటండి. ఎంత మాట అన్నారు సార్? ఆఫ్టర్ ఆల్ 5000 కోసం నా బంగారు పోతు నేను వదులుకుంటానని చెప్పండి సార్. నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్. నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి. అందుకే ఇంత లేట్ అయిందండి. స్కూటర్ కి టెండర్ పెట్టాడు సార్. మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటా. సైకిల్ ఏంటి చీప్ గా, స్కూటర్ కొనుక్కు. అది కుదరకపోతే నాకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చండి. కార్ ఇవ్వాలనే ఉంది నీకు, కానీ ఆయనకి అంత రేంజ్ లేదు. జీప్ ఉంది కదండి. అది గవర్నమెంట్ బండయా బాబు. సో వాట్? అయితే ఏంటి, అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను, కానీ ప్రస్తుతానికి స్కూటర్ తో సరిపెట్టుకో. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది? ఎవరు నువ్వు? పబ్లిక్. పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్, బికాస్ వీఆర్ ఫర్ ది పబ్లిక్, బై ది పబ్లిక్, టు ది పబ్లిక్. అని కూర్చోండి. మర్యాద. కూర్చోండి. సాక్ష్యం చాలా స్ట్రాంగ్ గా దొరికింది. ఎన్ని మినిట్ పట్టుకుంటాం. వెరీ గుడ్. చూశానని సెల్ ఫోన్ స్కూటర్ నొక్కేశావు. నువ్వు నిజంగా చూసావా? మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్? సరే, హంతకుడు ఎలా ఉంటాడు?
పొడుగ్గా తెల్లగా ఉంటాడు. పొట్టి చామన ఛాయ. నీకెలా తెలుసు? పబ్లిక్. ఓ చూసారా పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు. సార్ ఎస్ నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్. మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా, సిటీ మొత్తం తిరిగేస్తా. పెళ్ళాన్ని వేసుకున్నా? ఇంకా పెళ్లి అవ్వలేదండి, లావడతానే. సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చిన నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నాను సార్. ఎందుకంటే జాబ్ లెస్ కదా. నాకు మీ స్కూటర్ వద్దు సార్. ఇదిగో ఈ 5,000 ఉంచుకో. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే. ఇంకా వేరే చెప్పాలా? మీరు బంగారు డైనోసార్ కదా. రై సార్ బంగారు డైనోసార్లు ఉండవు, బంగారు బాతులు ఉంటాయి నాకులాగా. బాబు ఓ ఫుల్ స్కాచ్ పెట్టరామా. హలో. నువ్వేండి ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయిపోతున్నావు? వేర్ ఎవర్ యు గోస్ అవర్ నెట్వర్క్ ఫాలోస్. హత్య. తాగే అలవాటు ఉందా? అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి. మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు అంటే సొమ్ము ఒకటిదే సోకు ఒకటిదే కదా. ఎన్నాళ్ళు ఇలా? నాకు ఉద్యోగం రాగానే నిజం చెప్పేస్తానండి. ఫుల్ తాగేయగలవా? అయ్యి బాబు చచ్చిపోతాను. అయితే నేను కంపెనీ ఉన్నా నీకు? బిల్లు ఎస్ ఎత్తినప్పుడు కంపెనీ ఎవడితే అంటే ఇచ్చుకో. హలో సార్. హలో సునీల్, ఎక్కడున్నావు? నేను శీషా పబ్ లో ఉన్నాను సార్. అంతకుండా నా ముందే కూర్చుని మందు కొడుతున్నాడు సార్. అలాగా 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. ఓకే సార్. ఈ లోపు నేను లైట్ గా హాఫ్ సోడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చా? సోడా ఏం కర్మ, స్కాచ్ కూడా తాగు. బిల్లు నేను పే చేస్తాను. ఓ థ్యాంక్ యూ సార్. ఓకే మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో cheers. ఏం చదువుకున్నావు? డిగ్రీ. ఏ ఉద్యోగానికి అప్లై చేసావు? మేనేజర్ పోస్ట్ కోసం. కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా, ఓన్లీ ఇన్ అమెరికా. నువ్వేం చేస్తుంటావు? చంపుతుంటా. ఓహో, దోమల్ని నల్లుల్ని చంపుతుంటావా? అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ అన్నమాట. మంచిగా ఏదన్నా చెప్పొచ్చుగా. బేరార్. ఎక్కడ ఎక్కడ హంతకుడు ఎక్కడ? సునీల్ సునీల్ ఎక్కడ హంతకుడు ఎక్కడ? పారిపోయాడు సార్. పారిపోయాడా? సార్ మీరు వచ్చే ముందు జీప్ మీద సైరన్ వేసుకుంటూ వచ్చారా? అవును, సైరన్ లేకపోతే పోలీస్ జీప్ ఎలా అవుతుంది? సైరన్ అంటే అంతకుడు ఎక్కడ ఎందుకు ఉంటాడు సార్? పారిపోయాడు. ఓ ఎంత మిస్టేక్ జరిగిపోయింది. ఇప్పుడు ఏమిటి చేయడం? బిల్లు కట్టడం. ఎవరిది? ఓ పబ్లిక్ మీరా? మీరు హంతకుండా చూసారా? వీడు సరేనండి, వాడు అసలు మంట చూసుంటాడా? చూడకుండా చూసామని చెప్పాల్సిన అవసరం లేదు. సరే అయితే చెప్పు, హంతకుడు ఎలా చంపాడు? ఇంత పెద్ద కచ్చాడు కూడా కసగచ్చి. అబ్జెక్షన్. అన్ని కసక్కలు లేవు, సింగిల్ కసక్. అది కూడా కత్తి కాదు, బ్లేడ్. నీకెట్టా తెలుసు? చెప్పాను కదా పబ్లిక్ అని. ఓ ఇట్స్ ఆల్ రైట్. వాడి వరకు ఎంతమంది ఉన్నారు? ఓ 10 మంది దాకా ఉంటారు సార్. అబ్జెక్షన్. 10 మంది లేరు, ఒకే ఒక్కడు. వాడొక్కడే 10 మందితో సమానం. సార్ ఆడు 10 మందితో సమానం అయితే నేను 100 మందితో సమానం సార్. సునీల్, చాలు సునీల్, నీలో ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే తాగి నేను చూసుకుంటాను. మీరు తర్వాత చూసుకుందరు గానీ ముందు ఈ బిల్లు చూసుకోండి. చూసేదంటే కట్టేస్తాము ఈ బిల్లు. 5,000 వచ్చింది. 5,000? అంత డబ్బులు మన దగ్గర లేవే ఇప్పుడు. మెళ్ళో చైన్ ఉందిగా. ఓహో థ్యాంక్స్ రా, సమయానికి గుర్తు చేసావు. నా మెళ్ళలో గొలుసు లేకపోయినా పర్లేదు కానీ వాడు చేతులకు మాత్రం సంఖ్యలు పడాలి. అరే నేను బాగుండదు కానీ నువ్వు ఇచ్చేసే చెప్తా. సరే సార్ నేను అంతకుండా పట్టుకునే వరకు నిద్రపోను సార్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. అరే జీపు మెల్లగా స్టార్ట్ చెయ్యి, పైన సైరన్ అయ్యి బాగా నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది మనవాడికి.
ఒరేయ్, ఇదే మా బృందావనం. నైస్. హిమాలయాల్లో చల్లదనం, గులాబ్ జాములో తీయదనం రెండూ కలబోసి నేను మా ఆవిడ ఉండే ప్రశాంత నిలయం. అదృష్టవంతుడివి. అంతేకాదురా, మా ఆవిడ్ని పరిచయం చేసే ముందు తన గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? పత్తర మార్కు తంగం అంటే 16 అణాల తెలుగింటి ఆడపడుచు. మన తెలుగు వారి సంప్రదాయాన్ని చూడాలన్నా నేర్చుకోవాలన్నా మా ఆవిడ్ని చూసే నేర్చుకోవాలని గర్వంగా గుండె మీద చేసి చెప్పగలను. చూసిన తర్వాత నేను చెప్పింది చాలా తక్కువ నువ్వే ఒప్పుకుంటావు. మన ఫ్రెండ్స్ ఎవరొచ్చినా సరే మర్యాదల్లో ముంచి తేల్చేస్తుందిరా. నువ్వు కాదనకూడదు, తను ఫీల్ అవుతుంది. ఓకే ఓకే, కమాన్. అలాగే. సుందు, నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని కమాన్. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ ఆవిడ సింపుల్ గా రియల్ గా నువ్వు చెప్పినట్టుగానే 16 అణాల తెలుగు పిల్లలా ఉంది. అది తెలుగు పిల్ల కాదు, మా ఇంటి పని పిల్ల. మరి మీ ఆవిడ? ఈవిడ మీ ఆవిడ? ఈవిడే, కానీ ఈవిడ కాదు. సుందరి, ఏంటిది కనపట్టలేదా? రమ్మి. నువ్వు పిల్లోడక మమ్మీ. ఎవడి డమ్మి? మీరెందుకు లేచారు? కూర్చోండి. మీరు పేక పంచండి సార్. పేక పంచితే పేక నొక్కుతా. ఏంటి ఈ ఆటలు? మీరు ఆడే ఆటల కంటేనా? అరే, పేక ఏంటి ఇలా పడింది? జాకీ, క్వీను, కింగు సీక్వెన్స్ ఉంది. జోకర్ చూసుకో. మిమ్మల్ని చూసాక ప్రత్యేకంగా ఇంకో జోకర్ని చూడాలా? రాంగ్ షో. లైఫ్ ఏది? అతనికి లైఫ్ లేకపోతే నా లైఫ్ ఇస్తాను, తీసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నువ్వు నా వైఫ్ అన్న సంగతి మర్చిపోకు. హస్బెండ్ మిఠాయి కొట్టు పెడితే వైఫ్ డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టడంలో తప్పలేదు కదా? బాగుంది, చాలా బాగా చెప్పారు. డోర్ మొయ్. అంటే ఏంటే? ఏముంది, మొగుడు మెయింటెనెన్స్ కి తగ్గట్టుగా పెళ్ళాం మెయింటెనెన్స్ ఉండాలి కదా. ఏమంటారు? మీరేమంటే నేను అదే అంట. సేమ్ టు సేమ్. నువ్వు ఆగరా. సుందరై, వీడు రాఘవ, నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెష్ జ్యూస్ తీసుకురా. చెప్పాను కదా, అతిథి మర్యాదలు బ్రహ్మాండంగా చేస్తుంది. జ్యూస్ ఆయనకి కాదు, ఈయనకి. నాకా? మరి నా ఫ్రెండ్ కి? బాత్రూమ్ లో ఫినాయిల్, కిచెన్ లో కిరసనాయిలు ఉన్నాయి, పుచ్చుకుంటారేమో అడగండి. నా టైం బాగాలేని వస్తాను. టైం ఇదే ఉందా? టైం మనకు కావలసినట్టు గా మార్చుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళిపోతానంటా రాఘవ. జ్యూస్ కావాలంటే నేను తీసిస్తాను. మమ్మీ పక్కింటోళ్ళు ఏమని పిలవాలి? ఏ బాబాయ్, బి అంకుల్, సి సార్, డి యారా. కోన. ఏంటమ్మా ఎప్పుడు ఇందులో లేనివే చెప్తావు? కొత్త విషయాలు తెలుసుకోవాలరా. కోన అంటే ఏంటమ్మా? కొత్త నాన్న. తట్టుకోలేదు రే నాన్న. రే ఐ లవ్ యూ రా. పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. కొత్త నాన్న. ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఇన్ డిస్కవరీ ఛానల్. మొత్తం 10 షర్ట్లు 10 ప్యాంట్లు అన్ని కలిపి ప్యాక్ చేసేయ్. కడ్రాయిలు బనీళ్లు కొనవా? అది లైఫ్ స్టైల్లో కొందాం అనుకుంటున్నా. నీ లైఫ్ స్టైలే మారిపోయింది. నువ్వేంటి ఇక్కడ? చెప్పాను కదా, వేరే ఎవరు యు గోస్ పబ్లిక్ ఫాలో. మొత్తం 7,000 అయిందండి. క్యాషా కార్డా? జస్ట్ పోలీస్. హలో హలో మై డియర్ సునీల్, ఏమిటి విశేషం? సార్, నేను సార్ అంతకుడు ఎక్సలెన్సీ రెడీమేడ్స్ లో ఉన్నాడు సార్. ఆయన గట్టిగా పట్టుకున్నాను సార్. మీరు అర్జెంట్ బయలుదేరొచ్చండి. అలాగా, 2 minutes వచ్చేస్తున్నాను. సార్ వచ్చే ముందు ఒక 7,000 తీసుకురండి. ఎంత? 7,000? 7,000. ఓకే, వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సరే, ఈ సారతనకి ఏం చెప్తావు? ఇయ్యా. ఎందుకు కొట్టుకుంటున్నావు? ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావు? పబ్లిక్ కదా మాత్రం గెస్సేలేవా? అర్థమైంది. ఎక్కడ వాడెక్కడ? సార్, వాడిని పట్టుకుని మీకు గోల్డ్ మెడల్ ఇప్పిద్దాం అనుకున్నాను సార్. కానీ వాడు కొట్టి పారిపోయాడు. అదిగో దెబ్బ. పబ్లిక్ కూడా ఇక్కడే ఉంది. మీరే చెప్పారు కదా, పోలీస్ కంటే ఫాస్ట్ పబ్లిక్ అని. సార్, దెబ్బ చూస్తుంటే ఇతనే కొట్టుకున్నట్టుంది. సార్, వాడు కొట్టిన దెబ్బ కంటే ఈడు కొట్టిన దొంగ దెబ్బ ఎక్కువ పెయిన్ గా ఉంది సార్. అందుకని పోలీసులు ఎవడో సాక్ష్యాలు చెప్పట్లేదా? కంట్రోల్ యువర్ టంగ్ అయితే. పాపం సునీల్ మన కోసం తన పనులన్నీ మానుకున్నాడు తెలుసా? మనకు కావాల్సిన పనులు మాత్రమే తను చేసుకుంటున్నాడు. సార్, బిల్లు బిల్ ఏంది? ఇతను షాపింగ్ ఆయన ఖర్చు 7,000 రూపాయలు. ఓ కరెక్టే. సునీల్, నువ్వు సమయానికి ఫోన్ చేసావు కాబట్టి కరెక్ట్ గా 7,000 తెచ్చుకున్నాను. లేకపోతే ఇంకో వస్తువు ఏదన్నా తాకట్టు పెట్టవలసి వస్తుంది. అవును, మొన్న గొలుసు పెట్టినట్టు. నెక్స్ట్ వీక్ లో ప్లాన్. థ్యాంక్ యూ సార్. చందన జ్యువెలరీ అన్ని 500. అంతవరకు ఎక్కడ పోతారు ఎవరు తెలుసు? తలిపేసిందేంటి?
పానా అంటే పోతన అన్నా పాత నాన్న వాడెవడు? మీరే. లవ్ టు ఏంటో లవ్ అంతా మా మేడం గారి సైడే ఉంది. నా సైడ్ కూడా బోల్డ్ అవుతుంది. సూపర్ షాట్. తన ఏజ్ ని కూడా మర్చిపోయి బుల్లపై టీనేజ్ బాయ్ లా షాట్ కొట్టాడు. వెల్ టేకెన్ బై సుందరి. సుందరి తన నైపుణ్యం మొత్తం ప్రదర్శిస్తుంది. నైపుణ్యాన్ని కాదు, ఒళ్ళుని. ఈ మాత్రం మెయింటెనెన్స్ లేకపోతే చూసే వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఏముంటుంది? సూపర్. ఒరే క్రాక్, అది కాకు, క్రికెట్ బాల్ కాదు. అచ్చా, బాల్ ఏదైనా గోల్ ఒకటే. కమాన్. గోల్ రీచ్ అవ్వాలంటే మెయింటెనెన్స్ ముఖ్యం. సూపర్ షాట్. స్టెఫీ నుంచి సానియా వరకు ఇలాంటి షాట్ ఎవ్వరూ కొట్టలేదు. వాళ్ళు ఆడేది టెన్నిస్, ఇది షటిల్. ఆట ఏదైనా షాట్ ఒకటే. కాంతారావు లాగా కత్తి తిప్పటం కాదురా, బ్యాట్ హ్యాండిల్ చేయడం నేర్చుకో. పెళ్ళాన్ని హ్యాండిల్ చేసుకోలేని వాళ్ళు బ్యాట్ గురించి చెప్పడం చిత్రంగా ఉంది. గుడ్ షాట్. కసి తీర షటిల్ కాక్ లో మొగుడి మొహం చూసుకొని కొడితే ఇలాగే ఉంటుంది. సిక్సర్ 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 సిక్సర్. ఒరేయ్ నీ అబ్బా, క్రికెట్ లో బాల్ బయట పడితే 6, షటిల్ లో లైన్ బయట పడితే అవుట్. ఓహో, నువ్వు వెళ్ళి పానా. అతను ఆటలో అవుట్ అయినా మొగుడిగా నాట్ అవుట్. థ్యాంక్ యూ. మీ ఆవిడ షటిల్ బాగా ఆడుతుంది, టోర్నమెంట్ కి పంపకపోయారా? ఆ థైస్ ఫుట్బాల్ కు చూస్తుంటే టోర్నమెంట్ లో ఖచ్చితంగా కొట్టేలా ఉంది కప్పు. పాపం మొగుడు ఎంకరేజ్మెంట్ లేక అలా ఉండిపోయింది గానీ నాకే ఇలాంటి పెళ్ళ ఉంటేనా. కావాలా? తీసుకో, తీసుకోవయ్యా. నీ పక్కింటోడి పెళ్ళ ఉంటే ప్రతి వాడికి పొలారెడ్డి స్వీట్. నేను చెప్పేది కూడా అదే. పక్కింటోడి పెళ్ళ ఉంటే అంత తీపి ఎందుకని? నేను చెప్పిందే తిరిగి నాకు చెప్తావేంటి? టిట్ పట్ టాటు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అసలు నీ క్యారెక్టర్ ఏంటి? నా వంక కన్నెత్తి చూడటానికే భయపడేదానివి నా మీదే కౌంటర్లు వేస్తున్నావంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గేమ్ ఓవర్. ఎవరి గేమ్ ఓవర్? మెట్లు పైకుండలు కిందకి ఎవడు పెట్టాడు? ఏంటి అలా బ్యాలెన్స్ తప్పావు? లైఫే బ్యాలెన్స్ తప్పిందిరా. తాగొచ్చావా? వచ్చే ముందు తాగాను. పిలిస్తే కంపెనీ ఇచ్చేవాడు కదా. అంత కష్టం ఏమొచ్చింది? ఏం లేదు, నాకు పెళ్ళి 7 ఏళ్ళయింది. అందుకే తాగేలా. చాలా మందికి పెళ్లి 20 ఏళ్ళు అవుతుంది. ఆలు ఇలా తాగుతారా? నువ్వు వెళ్ళరా, నువ్వు ఇట్రా రా చెప్తాను. ఎందుకురా తాగడం? పెళ్ళైన ప్రతి మగాడు 7 ఏళ్ళైన తర్వాత 7 years ఇచ్చాను వచ్చి పెళ్ళాం మీద బోరు కొట్టేసి ఇంకొక ఆడదాని ఎంట పడతాడు. అంటే నీ పెళ్ళ మీద నీకు బోర్ కొట్టిందా? అయితే పర్లేదే, రివర్స్ లో నా పెళ్ళానికి నా మీద బోరు కొట్టింది. అంటే నీ ఉద్దేశం నీ పెళ్ళానికి మరొకటి మీద? కానీ ఈ విషయం మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయద్దు. అది గనక గుర్తొచ్చిందంటే నా గుండె గండిపేట చెరువైపోతుందిరా. నేను ఇలా అంటున్నాను అనుకోవద్దు. నేను మీ ఇంటికి వచ్చి మీ ఆవిడని చూసినప్పుడు నీకు కూడా అదే అనుమానం వచ్చిందా? అలా కాదు, నువ్వేదో తప్పు చేసినట్టు, బాధ పెట్టినట్టు, అందుకే మీ ఆవిడ నీ మీద కసి తీర్చుకున్నట్టు అనిపించింది. పిచ్చన్నా, అది కసి కాదురా, కాము. నాకు అలా అనిపించలేదు. ఒకవేళ అదే నిజమైతే అంత చీప్ గా ఆ బట్టతలా బాణ పట్టుకొని కోరుకుంటుందా? కదా కదా, అందుకే తాగాను రా, అందుకే ఒరే రాఘవ, నువ్వు చెప్పు. వాడు నాకంటే పర్సనాలిటీగా ఉండి నాకంటే అందగాడైతే సరే, పోటీలో మనం వెనక పడ్డాం. పోటీ పడ్డానికి ఇదేమన్నా పెళ్లి చూపులా? కాదు కదా, మరి ఆ బట్టతల బాణ పట్టగానే ఎందుకు కోరుకుంది? తగ్గించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది. డోంట్ వరీ, బీ హ్యాపీ. అందుకే మేము ఉన్నాం. థ్యాంక్ యూ మిస్టర్ కస్టమర్. నీ బట్టతల బాణ పొట్ట పోగొట్టి నీకు కాస్త కండ తెప్పించి కలర్ రప్పించి నిన్ను యంగ్ బాయ్ ని చేయడానికే మేము ఈ పార్లర్ పెట్టుకుంది ఇక్కడ. అయితే నేను ప్రొసీడ్ అయిపోవచ్చా? ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్మిషన్.